ఇద్దరు మిత్రులు ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏదో ఒక విషయం మీద ఆ మిత్రులకు గొడవ వస్తుంది. మొదటి మిత్రుడు వేరే మిత్రుడు మొహం మీద గట్టిగా కొడతాడు. దెబ్బతిన్న మిత్రుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధతో ఎడారి మట్టిలో ఇలా రాస్తాడు, ఈరోజు నా మిత్రుడు నన్ను గట్టిగా మొహం మీద కొట్టాడు అని. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక సరస్సు కనబడుతుంది. సరే అని స్నానం చేయడానికి అందులో దిగగా దెబ్బతిన్న మిత్రుడు ఆ సరస్సులో మునిగిపోతూ ఉంటాడు. వెంటనే మొదటి స్నేహితుడు అతనిని కాపాడుతాడు. అప్పుడు ఆ మిత్రుడు ఒక రాయి మీద ఈరోజు నన్ను నా స్నేహితుడు కాపాడాడు అని రాస్తాడు. అప్పుడు మొదటి స్నేహితుడు, నేను నిన్ను కొట్టినప్పుడు నువ్వు మట్టిలో రాశావు, నిన్ను కాపాడినప్పుడు రాయి మీద రాశావు, ఎందుకు? అప్పుడు ఆ స్నేహితుడు, ఎప్పుడైతే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడతారో అది మట్టిలో రాయాలి, ఎప్పుడైతే గట్టిగా గాలులు వీస్తాయో అది చెరిగిపోతుంది, ఎప్పుడైతే మనకి ఎవరైనా సహాయం చేస్తారో అది రాయి మీద రాయాలి, ఎందుకంటే చిరకాలం ఉండాలి కాబట్టి. ఇలాంటి మంచి మంచి సెల్ఫ్ హెల్ప్ కథలు రోజు చూడాలంటే వెంటనే LCS ఛానల్ని ఫాలో